అఖిల భారత చేనేత ర్యాలీ రోజు ఢిల్లీ నడి ఒడ్డున కొన్ని వందల మందితో ఈరోజు ర్యాలీ అట్టహాసంగా జరిగిందని చెప్పవచ్చు. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, మరొక వైపు చేనేత ర్యాలీతో అక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎంతో మంది మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమయ్యారు. లోపల మనకి రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరుగుతుంది. కొన్ని వందల మంది వచ్చారు. అసలు ఈ ర్యాలీ ఎందుకు జరుగుతుంది, ఎందుకు హక్కుల కొరకు అంటే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి రాజధాని నడి ఒడ్డున వచ్చి పోరాడుతున్నారు, అసలు రీజన్ ఏంటన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. అసలు ఈరోజు ఒకవైపు మార్నింగ్ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు మీరు ర్యాలీ అన్నటువంటిది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వందల మందిని మేము చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ ర్యాలీ చేయాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? బేసిక్గా వీఆర్ సెలబ్రేటింగ్ ఈరోజు చేనేత దినోత్సవం కాబట్టి అది ఒక యాజిటేషన్ కాకుండా ఒక హ్యాపీనెస్తో చేసిన ర్యాలీ, ఒక ప్రైడ్తో చేసిన ర్యాలీ, ఒక రిక్వెస్ట్ చేస్తున్న ర్యాలీ. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చేనేత కార్మికులు కాదు కళాకారులని. సో మనకు స్వాతంత్రం తెచ్చిన ఒక బట్ట, చేనేత బట్ట 1.5 years నుంచి. ఎందుకంటే దీని గురించి జీరో జిఎస్టీ గురించి మీ ఛానల్లోనే ఫస్ట్ టైం నేను మాట్లాడాను. ఆ స్పీచ్ మీ దగ్గర ఉంటుంది. సో జీరో జిఎస్టీ అనే ఉద్యమం అని వెంకన్న గారితో, భాస్కర్ గారితో, అఖిల భారతీయ పద్మశాలి సంఘంతో స్టార్ట్ చేసింది మన తెలంగాణ గల్లీలో. అది ఈరోజు ఢిల్లీ వరకు వచ్చింది. అయితే తెలంగాణ గల్లీలో స్టార్ట్ చేశారు, ఆల్ స్టేట్ అంతా కూడా వివిధ ప్రాంతాల్లో మీరు వెళ్ళారు. ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి ఇప్పటి వరకు? 11 స్టేట్స్ నుంచి మాకు 85 సిగ్నేచర్స్ ఫ్రమ్ ఎంపీస్ దొరికినాయి. అండ్ వీ ఆర్ టార్గెటింగ్ ఫర్ 100 సిగ్నేచర్స్ అండ్ వీ విల్ సబ్మిట్ దట్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీజీ. అండ్ వీ విల్ రిక్వెస్ట్ ఫర్ అ రిబేట్ ఫర్ రిడక్షన్ ఆఫ్ జిఎస్టీ. ఇట్ ఈస్ అ ఎథికల్ వాల్యూ దట్ వీ నీడ్ టు గివ్. అండ్ మేము ఉద్యమం ఎప్పటి నుంచి చేస్తున్నామో, అది భారత్ జోడో యాత్రలో ఉండనివ్వండి, లేకపోతే వేరే స్టేట్స్ నుంచి ఉండనివ్వండి, ద ఎఫెక్ట్ ఇస్ సీన్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. అది చాలా సైలెంట్గా మేము ఆ ఎఫెక్ట్ని చాలా రకాలుగా, అంటే రీసెంట్గా కూడా మోదీ గారు బయట దేశంలో వెళ్తే పోచంపల్లి ఇక్కత్ది షాలా సారియా తీసుకొని ఒక క్వీన్కి ఇవ్వడం జరిగింది, లేకపోతే ఎవరికి ఇవ్వడం జరిగింది. సో మన తెలంగాణ ప్రాంతం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇది ఒక పొలిటికల్ యాజిటేషన్ కాకుండా, లేకపోతే ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ తీసుకురావడం కాకుండా, మన ఒక ఐడెంటిటీ, మన ఒక ఫ్యాబ్రిక్ని కాపాడుకోవాలని నా ప్రయత్నం. ఇది చెప్పడానికి, ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కాదు. కానీ ఇప్పుడు మిగిలిన కొన్ని, అంటే వీఆర్ 130 to 40 crore ఇండియన్స్. దాంట్లో ఉన్న ఒక 20, 30, 40 lakh పీపుల్ని కూడా మనం కాపాడుకోకపోతే ఒక 10 yearsలో చేనేత రంగం అనేది వ్యానిష్ అయిపోతుంది. ఇంకా చాలామంది చెప్తున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఈ చేనేత రంగంలో ఆ కళని నేర్చుకోవట్లేదని. సో అది సేవర్ చేయాలి. జీరో జిఎస్టీ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ దీనికి. కానీ పవర్ లూమ్స్ ఎఫెక్ట్ హ్యాండ్లూమ్స్ మీద, హ్యాండ్లూమ్స్ పేరు మీద పవర్ లూమ్స్ అమ్మడం అనేది ఒక చాలా చాలా పెద్ద సమస్య. ఈరోజు అమర్ పట్నాయక్ గారు వచ్చారు, ఆయన ఒరిస్సా నుంచి ఎంపీ. ఆయన స్టార్ట్ చేసిన, ఆయన రీసెర్చ్ వర్క్ చేసిన ఒక వైట్ పేపర్ ఆన్ హ్యాండ్లూమ్, అది ప్రాక్టికల్గా మనం అప్లై చేస్తే, అది రిక్వెస్ట్ చేస్తే, అది ఏ పార్టీయో నాకు సంబంధం లేదు, అది సెంటరా ఆపోజిషనా, నేను అది తీసుకెళ్ళి అమలు చేసి ఈ చేనేత రంగాన్ని just not saving them but making them profitable, making them, they are the pride and they form the fabric of the country and they are the identity of the country. So దీంతో చాలా మల్టిపుల్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఈ వాయిస్ పార్లమెంట్ దాకా వెళ్ళింది. చాలా పెద్ద పార్లమెంట్, సుప్రియా సూలే గారి నుంచి, శశి థరూర్ గారి నుంచి, వివేక్ తన్ఖా గారి నుంచి, ఇంకా మీరు చూశారు కార్తీ చిదంబరం గారు కూడా సపోర్ట్ చేశారు. స్టార్టింగ్లో బీజేపీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఇది ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్గా కాకుండా ఒక రిక్వెస్ట్ ఉంది నాకు ప్రధానమంత్రి మోదీతో. ఇట్ ఈస్ వెరీ అన్ఎథికల్ టు కీప్ GST ऑन प्योर हैंडलूम प्रोडक्ट्स. प्लीज़ रेड्यूस इट. और जैसे आपकी योजनाएं हैं, मैं हिंदी लो చెప్తాను, जैसे आपकी बहुत सारी योजनाएं बहुत सारे लोगों के पास है, हमारे पास, हमारे आंध्रा में से एक ऐसा बुनकर है जिसने एक तिरंगा बनाने के लिए उसका घर बेच दिया. तो आपकी जो भी योजनाएं हैं उनमें उनको घर चाहिए, उनको बेसिक एम्यूनिटीज़ चाहिए. और जब भी जहाँ भी मैं जाती हूँ, हिंदी लो మాట్లాడడానికి आई वॉन्ट दिस टू गो, जहाँ भी मैं जाती हूँ उनके हेल्थ इश्यूज़ इतनी सारी होती है, उनके पास बेसिक एम्यूनिटीज़ ही नहीं होती है जहाँ से वो उठ के
कुछ कर पाएँ। तो मार्केटिंग तो ठीक है, बहुत आपने भी बहुत सारी चीज़ें की हैं, मार्केटिंग तो ठीक है, लेकिन जब रूट पे हम जाया जाता है, चाहे वो महेश्वरी हो या पोचमपल्ली हो या कश्मीर हो या कन्याकुमारी हो, इस कला को बचाना, इस कला को याद रखना बहुत बहुत ज़रूरी है, सिर्फ बातों में ही नहीं। लेकिन जैसे आपने कहा कि वाइब्रेंट विलेजेस बनाएंगे, वाइब्रेंट विलेजेस तब होते हैं जब उनमें कला होती है, जब उनमें कलर होता है। और जहाँ पर भी हमारे विलेजेस है, जहाँ पर भी हमारे वीवर्स है, वहाँ पर आप एक वाइब्रेंट विलेज ज़रूर बनाएगा, ये मेरा रिक्वेस्ट है। అండ్ ఓకే, ఇప్పుడు మీరు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, బట్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ మీరు ఏమైనా కాంటాక్ట్ అయ్యారా? ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదా? జీరో జిఎస్టీ స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు కూడా మాట ఇచ్చారు. సో అది ఈరోజు ఆయన తరఫు నుంచి వచ్చిన ఒక ఎంపీ గారిని మీరు అది రిపీట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. సో ఇంతకుముందే ఆఫ్టర్నూన్ కేటీఆర్ గారు చేనేత కార్మికుల కొరకు కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు. ఐ థింక్ ఈజ్ హెల్త్ ఇష్యూస్ కానీ, వాళ్ళకు వచ్చేటటువంటి మగ్గాలకు కానీ, తర్వాత పింఛన్స్, వీటన్నిటికి కూడా ఈరోజు మధ్యాహ్నం ఒక డిక్లేర్ చేశాడు. దీని గురించి మీరేమంటారు? నేను ఇప్పుడు దాకా అది వినలేదు, ఎందుకంటే నేను ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇంకా మన ర్యాలీలో ఉన్నాను. అది చూసిన తర్వాత చేనేత మిత్ర అన్నటువంటి ఒక పథకాన్ని ఈరోజు డిక్లేర్ చేశాడు. నేను చెప్తున్నాను, ఇది నేను చేనేతని గుర్తు చేసుకుంటే నాకు రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొస్తారు, ఎందుకంటే అతి ఎక్కువ పథకాలు అనేది ఆయన ఇచ్చారు చేనేత కోసం. అయితే మరి రాజశేఖర్ రెడ్డి గారు అంటే మీకు చాలా అభిమానం అని అంటున్నారు. ఇక్కడ తెలంగాణ అంటే ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఎటువంటిది మీరు వెళ్ళి జగన్ మోహన్ రెడ్డి గారిని ఏమైనా కలవడం జరిగిందా? ఎటువంటి హెల్ప్ జరగలేదా? నేను మళ్ళీ అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకంటే పాండమిక్ టైంలో ఆయన ఇస్తున్న హెల్ప్ చేనేతకి చాలా చాలా మంచిది. అది మల్టిప్లై అవ్వాలి వేరే వేరే స్టేట్స్లో. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక ఫైట్ చేసి దీనికి ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ చేసి ఇది జరిగింది అది జరగలేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సేఫ్ గార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్స్ పర్సన్. ఇట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇట్ డస్ నాట్ మ్యాటర్ విచ్ పార్టీ యూ బిలాంగ్ టు, బట్ హూ ఎవర్ ఇస్ స్టాండింగ్ బై ఫర్ దిస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ ఉద్యమంని ఓన్లీ గ్రౌండ్ వర్క్ కాదు కానీ ఇంటర్నేషనల్ చేయాలని నా కోరిక ఉంది. వన్ లాస్ట్ మై క్వశ్చన్. ఇంకోటి నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు, వెన్ యూ టోల్డ్ మీ ఐఎమ్ అ విజనరీ, యూ బీయింగ్ అ విజనరీ, నాకు ఆ రోజు తెలీదు నేను ఇంత పని చేస్తానని. సో యోర్ వర్డ్స్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ మై క్వశ్చన్, నెక్స్ట్ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేది ఏమైనా ఉందా మీకు? ఐ స్వేర్ ఆన్ గాడ్, నేను పాలిటిక్స్ గురించి ఆలోచించలే. నేను ఒక టార్గెట్ పెట్టుకుంటే అది ఈ మధ్యలో మీరు సోషల్ మీడియాలో చాలా సెన్సేషనల్ ట్వీట్ చేస్తూ ఉన్నారు కదా, దాంతో ఒక చిన్న డౌట్ ఏమైనా ఉన్నదా? నేను మీకు చెప్తాను, నేను 2 ఇష్యూస్ మీద మాట్లాడతాను, మీరు ఎప్పుడైనా గమనించండి. ఒకటి వీవర్స్, ఇంకోటి ఉమెన్స్ ఇష్యూస్ మీద ఎప్పుడైనా మాట్లాడతాను. మొన్న కూడా నేను ఒక ట్వీట్ చేసింది, ఎందుకంటే ఒక మహిళల్ని తీసుకొని పెళ్ళిళ్ళని తీసుకొని ఒక కాన్వర్జేషను, ఒక డర్టీ కాన్వర్జేషన్ దాకా వెళ్ళింది. కానీ ఉన్న ఒక్క లీడర్ కూడా, నేను ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నా, మీరు ఏమైనా అనుకోండి, నాకు ఫరపడదు, రెస్లర్స్ గురించి మాట్లాడలేదు, అండ్ మణిపూర్లో ఉన్న వైలెన్స్ గురించి మాట్లాడలేదు. అది ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్. సో ఈరోజు చేనేత దినోత్సవం కాబట్టి అది మాట్లాడడం కరెక్టా కాదా నాకు తెలీదు. కానీ ఈ 2 ఇష్యూస్ మీద నేను ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటా. ఇట్ కుడ్ బీ ఆల్సో అబౌట్ గోయింగ్ టు ముర్మూజీ, ఐ విల్ గో, బట్ ఐ విల్ కీప్ ఫైటింగ్ ఫర్ దిస్ అండ్ ఐ విల్ అచీవ్ ఇట్ అండ్ యూ విల్ సీ ఇట్. So we started, and I want to honestly thank Akhila Bharati Padmashali Sangam and especially Venkana Garu, who's driving this, who's the leader for this movement. Please. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ చాలా పెద్ద ర్యాలీ జరిగిందనేసి, అంటే ఇక్కడి నుంచి కూడా రోడ్ షో లాంటిది మీరు ఘాట్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు ఏంటి సార్? బాపూజీ ఘాట్లో మేము ర్యాలీ చేయడం ఈరోజు కొత్త కాదండి. ఈ దేశంలో చేనేత మీద ప్రభుత్వంలో కానివ్వండి, పౌర సమాజంలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి ఒక రోజు చర్చ జరగాలనే ఉద్దేశంతో నేను 2006లో ఒక డే ఉండాలి, చేనేత ఒక రోజు ఉండాలని నేనే ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా నేనే ప్రకటించి 9 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా, అంటే నేను దేశవ్యాప్తం 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి దాన్ని అధికారికంగా చేయడం జరిగింది. తర్వాత 2012లో ఇదే రెడ్ ఫోర్ట్ నుంచి రాజ్ఘాట్ వరకు ఆ రోజు మేము మార్చ్ చేసి జాతీయ మీడియా దృష్టిని, జాతీయ రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించడం జరిగింది. 2014లో మా ర్యాలీకి అప్పటి కేంద్ర మంత్రి గంగ్వార్ గారు మా ర్యాలీకి వచ్చి
జెండా ఊపి మా ర్యాలీని ప్రారంభించాడు. ఆ రోజు మేము చెప్పాము, ఈ దేశంలో చేనేత అనేది చాలా ప్రధానమైనది, మాకంటూ ఒక రోజు ఉండాలి. మేము 9 సంవత్సరాలుగా ఈ దేశవ్యాప్తంగా దీన్ని నిర్మించాము. అనేక రాష్ట్రాల్లో ఇది జరుగుతూ ఉన్నది. దీన్ని అధికారికంగా చేయమంటే వారు పార్లమెంట్లో చర్చించి చేస్తామన్నారు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా 2015లో మరి చెన్నైలో నరేంద్ర మోడీ గారి మీటింగ్కి నన్ను కూడా ఆహ్వానించాడు మంత్రి గారు. ఆ రోజు చాలా చక్కటి ఉపన్యాసాన్ని నేను మోడీ గారు విన్నాను. ఆ ఉపన్యాసంగా విన్న తర్వాత ఈ దేశంలో చేనేత కళాకారుల యొక్క జీవితాలు మారిపోతావి, వాళ్ళ జీవితాలు వెలుగులు వస్తామని ఆశించాను. కానీ ఈరోజు ఉన్న పథకాలను రద్దు చేసినటువంటి ఘనత ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ఈరోజు మధ్యాహ్నం కేటీఆర్ గారు కొన్ని పథకాలని చేనేత మిత్ర అన్నటువంటి కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? అంటే ఆ పథకాలు అన్నది ఇప్పుడున్నటువంటి చేనేత కార్మికులకు లాభదాయకంగా ఉంటుందా, లేకపోతే అంటే ఏదో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న సందర్భంగా ఈ విధంగా పథకాలు ప్రవేశపెట్టారంటారా? నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే కానివ్వండి. అంటే ఇక్కడ రాజకీయాలు కాదు సార్, పథకాల గురించి. ఈ దేశంలో అత్యధికమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. వారు చిత్తశుద్ధిగా ఈ రంగానికి ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో కేటీఆర్ గారు కావండి, మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా. ఎందుకంటే నేను 2008లో చేనేత రుణమాఫీ కోసం మహాధర్నాకు నేను వారు ఇన్వైట్ చేసినప్పుడు దాదాపుగా 3 గంటలు నేను కేసీఆర్ గారితో చర్చించినప్పుడు అనేక అంశాలని వారు పరిగణలోకి తీసుకొని వారు గుర్తుపెట్టుకొని కూడా ఈ రంగం కోసం వారు ఆలోచన చేయడం జరిగింది. అద్భుతమైన పథకాలు ఇవాళ ప్రకటించింది కూడా అండి. ఇప్పుడు బీమా అయితే 60 సంవత్సరాలకే ఉంటే ఎల్ఐసి 60 సంవత్సరాలకే తీసుకుంటుంది, కానీ దాన్ని 70 సంవత్సరాలు కొనసాగించడము. తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ డెబిట్ అంటే చేనేత మిత్ర అని ఒక యార్న్ సబ్సిడీ స్కీమ్ ఉండే. మా చేనేత కళాకారులకు అది క్లెయిమ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండే. మేము చాలాసార్లు కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, దీన్ని కొంచెం సరళీకరణ చేయాలి అంటే వారు స్పందించి ఈరోజు డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ సిస్టంలోకి తీసుకొచ్చారు. అది చాలా అద్భుతమైనటువంటి పథకము. ఇవాళ అంటే పూర్తిగా అది చూడలేదు. మొగ్గాలను కూడా గుంట మొగ్గాలను కూడా ఫ్రేమ్ మొగ్గాలుగా ఒక 10,000 మొగ్గాలని దాదాపుగా 40 కోట్ల రూపాయలతోటి మారుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పథకాలు. అయితే ఇప్పుడు ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మీరు ప్రధానంగా ఏది డిమాండ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఇవాళ మేము హ్యాండ్లూమ్ డిక్లరేషన్ పేరిట ఈరోజు ఒక 5 అంశాల మీద మాట్లాడాం. ఒకటి జిఎస్టీని ఇమీడియట్గా విత్డ్రా చేయాలి. మేము ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే పరిగెత్తే గుర్రంతోటి తాబేలు పోటీ పడలేదు. మిషన్ మీద 100-200 అప్ టు అడ్వాన్స్ టెక్నాలజీలో 600 మీటర్ల దాకా పర్ డే ఉత్పత్తి జరిగేటట్టు అవకాశం ఉన్నటువంటి ఒక జౌళి రంగాన్ని, టెక్స్టైల్ మిల్స్ని రోజుకి 1 మీటర్ నుంచి మ్యాక్సిమం ఒక 5 మీటర్లు మాత్రమే నేసేటటువంటి మొగ్గానికి ఒకే స్లాబ్ తీసుకురావడం అనేది ఇది చాలా అన్యాయము, ఊహించడానికే చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి మీరు జిఎస్టీ అనేది దాన్ని విత్డ్రా చేయాలి. నేను చెప్పడం కాదు, ఇవాళ ప్రభుత్వ లెక్కలు ఉన్నవి. ఆఫ్టర్ 2017 ఇంట్రడ్యూసింగ్ ఈ జిఎస్టీ మీరు గణాంకాలు తీయండి. మన ప్రొడక్షన్ తగ్గిపోయింది, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయింది. నేను చెప్పడం కాదు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి నేను ఆర్టీఐ చట్టంలో తీసుకున్నటువంటి లెక్కల ప్రకారంగా గ్రాఫ్ తగ్గిపోయింది. దానికి తోడు పాండమిక్ 2 years పాండమిక్లో వీవర్స్ చాలా సఫర్ అయ్యారు. కాబట్టి జిఎస్టీ ఒకటి తీయాలి, ప్రపోర్షనేటుగా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. ఇండివిజువల్ వీవర్స్కి, తర్వాత కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి లోన్ మాఫీ చేయాలి. ఎందుకంటే ఇవాళ చేనేత కళ బతికుందంటే చేనేత సహకార సంఘాలు ఇవాళ కూడా మనకు గలుగుతున్నామంటే 2013లో యూపీఏ గవర్నమెంటులో RRR ప్యాకేజ్ రివైవ్ రిఫార్మ్ రిస్ట్రక్చరింగ్ అనేటువంటి ఒక RRR ప్యాకేజీని 6,000 కోట్ల రూపాయలతోటి తీసుకురావడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు. అది చాలా డబ్బు. తర్వాత అదే తర్వాత 2008లో మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 312 కోట్ల రూపాయలని రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఈ చేనేత పరిశ్రమ కొద్దిగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడ్డది. కాబట్టి మేము లోన్ వివర్ని అడుగుతూ ఉన్నాము. తర్వాత ముఖ్యంగా నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ, దీనికంటే ఒక విధానం లేదు. ఒక విధానం అనేది ఉంటే పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా కానివ్వండి, గోత్రూ పాలసీ అంటే ఒక మన ఎక్స్పోర్ట్ పాలసీ ఏముండాలి, తర్వాత మార్కెటింగ్ ఇన్సెంటివ్స్ ఎట్లా ఉండాలి,
ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ఎట్లా ఉండాలనే దాని మీద ఒక పాలసీ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఒక నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ అనేది తీసుకురావాలనేది. ఇంకోటి తక్షణమే ఈ ప్రభుత్వము హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత హ్యాండ్లూమ్ బోర్డు, మాకున్న వాయిసే హ్యాండ్లూమ్ బోర్డు. హ్యాండ్లూమ్ బోర్డు అంటే ఏంటండి, ఆరు నెలలకు ఒకసారి సమావేశం అయితే మా సభ్యులు, మా చేనేత కళాకారులు, ఎక్స్పర్ట్స్ దాంట్లో మెంబర్స్గా ఉంటే డైరెక్ట్గా మా సంబంధిత శాఖ మంత్రి దానికి చైర్మన్గా ఉంటారు, మేము సభ్యులుగా ఉంటాము. సో మేము అక్కడ మనం నెగోషియేషన్ చేస్తాము. అంటే క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో ఏం జరుగుతున్నది. చేనేత అనేది ఒక యూనిక్ ఆర్ట్. ఇవాళ మహారాష్ట్రలో జరిగేటటువంటి ఉత్పత్తి, తెలంగాణలో జరిగే ఉత్పత్తి, కర్ణాటకలో జరిగే ఉత్పత్తికి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి అధికారులకు అంత అవగాహన ఉండదు. ఇక్కడ క్రాఫ్ట్మెన్ నుంచి వచ్చినటువంటి అడ్వైజరు ఒక అడ్వైజరీ కమిటీలో ఉండడం వల్ల ఎప్పటికప్పటికి వాళ్ళు తెలుస్తాయి. కాబట్టి రద్దు చేసిన పథకాలన్నీ కూడా పునరుద్ధరించాలనేది మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు జరిగినటువంటి చేనేత కార్మికుల రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్లు జీఎస్టీని రద్దు చేయాలి. వాళ్ళ ప్రధానమైనటువంటి కోరిక చేనేత కార్మికులకు ప్రత్యేకమైనటువంటి పాలసీ ఉండాలన్నది. వాళ్ళు అనేకమైనటువంటి డిమాండ్స్ని ప్రభుత్వం ముందించడం జరిగింది. బట్ దీనిపైన వెంటనే గవర్నమెంట్ స్పందించాలి, చేనేత కార్మికులను ఆదుకోవాలి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడాలి, అంటే వాళ్ళని ఆదుకోవాలన్నదే ప్రధానమైనటువంటి డిమాండ్. కళా, ప్రైమ్ 9 ఢిల్లీ. కెమెరామెన్ భాన్ సింగ్తో.